తగ్గించిన శుభ సందర్భంగా 400 స్టూడెంట్స్ మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసి కోరుతున్నాం. कस्टमर्स भी बहुत खुश हैं, वो तो खुश हो रहे हैं। उनका तो खरीदने का कम हो गया ना। సూపర్ జిఎస్టీ సూపర్ జిఎస్టీ మిత్రులు మా జనసేన పార్టీ అలాగే బీజేపీ ఆంధ్ర రాష్ట్రం ఏంటి ఒక పండుగ జరుపుకుంటుంది. వినియోగదారులకి అందరూ పడే వాళ్ళకి జిఎస్టీ తగ్గడం, వివిధ వస్తువులపై వివిధ అంటే ఇప్పుడు ఇవాళ మెడికల్ హాస్పిటల్, నేను క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ కాబట్టి వసంతారకం ఇక్కడతో ముగించడం. ఇక్కడ మా క్యాన్సర్ డ్రగ్స్ మీద 0% ఇప్పుడు జిఎస్టీ, అలాగే ఏదో ఏ లైఫ్ సేవింగ్ డ్రగ్ అయినా సరే వాటిలన్నిటి మీద 0%, మిగతా వాటి మీద 18 నుంచి 5, 12 నుంచి 5 అట్లా తగ్గించడం. ముందుగా మన గతంలో చూస్తే మరి పలు రకాల ట్యాక్స్ ఉండేవి, వాటిలన్నీ ఇప్పుడు ఒకటి చేసి ఒక మెగా ట్యాక్స్ గా అంటే జిఎస్టీ ట్యాక్స్ గా ఎన్డీఏ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. మరి అలాగే అప్పట్లో చూస్తే మరి ఈ యొక్క క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువ ఉండేవి, డిజిటల్ ట్రాన్సాక్షన్స్ చాలా తక్కువ ఉండేవి. దాంతో ఏమైందంటే ప్రభుత్వానికి కొంచెం నష్టం ఉండేది. దాంతో వాళ్ళ కాలక్రమేణా ఈ జిఎస్టీని తగ్గించడం, దానివల్ల ప్రభుత్వం ఒక ఆదాయం పెరగడం జరిగింది. అలాగే పెరిగిన ఆదాయం ప్రకారం మరి జిఎస్టీని మళ్ళీ ఇవాళ తగ్గించడం జరిగింది. దాంతో ఏంటంటే ముఖ్యంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వాలు పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో, అలాగే ఎన్ఆర్ఈజీఎస్ కానీ అటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వాలతో సత్సంబంధమైన ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో, వాళ్ళ ఇన్సెంటివ్స్ ఉన్నాయో అవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వాలు ఇక్కడ అమలు చేయడానికి వీలుగా ఉంటుంది.
ఇవాళ మన దేశ ఆర్థిక పరిస్థితి మెరుగైంది ఇవాళ. అలా చూసుకుంటే అంటే ఒక రకంగా ఈ యొక్క జిఎస్టి తగ్గించే విధానం మాత్రం రాష్ట్రాలకు కొంచెం నష్టదాయకమే. ఇవాళ ఆంధ్ర రాష్ట్రం ఉందంటే ఇవాళ సుమారుగా 8,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం ఇవాళ. అంటే మొత్తం ఇటువంటి పథకాలు వాటికి రాష్ట్రం ఖర్చు చేసేది సంవత్సరానికి 60,000 కోట్ల రూపాయలు. మరి 60,000 కోట్ల రూపాయల్లో 8,000 కోట్ల రూపాయలు తగ్గిందంటే అదొక భారమే. అయినా ఇది ప్రజలకు ఉపయోగపడుతుంది, ఏదైతే పథకాలకు కానీ పథకాలకు ఉపయోగపడుతుంది అన్నప్పుడు దాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. అలాగే ముఖ్యంగా వినియోగదారులు అంటే కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు దీనిపై సరైన అవగాహన లేక కొంతమంది వ్యాపారస్తులు పాత ధరలకే వస్తువులు అమ్మడం జరుగుతుంది. కాబట్టి అందరు కూడా చాలా మంది, చాలా తక్కువ మంది, అది అందరు కూడా వాళ్ళ షాప్లలో కూడా డిస్ప్లే చేస్తున్నారు. ఇవాళ ఇక్కడ జిఎస్టీ అమల్లోకి వచ్చింది. సో ఇవాళ మాకు పాత రేట్లు